సో కనకదుర్గ గారు, తండ్రి ఏమో కొండపైన కౌస్తుభం ఎక్కడైతే ఉందో అక్కడ మద్యం, ఖాళీ మద్యం బాటిల్ పడేసి అక్కడ ఒక కుట్రకి తెరలేపాడు. అంటే కొండపైన వీళ్ళ యొక్క దుశ్చర్యలు, అదేవిధంగా చూసుకుంటే కొండ కింద అవినయ్ రెడ్డి వచ్చేసి ఇలాంటి పనులు. వాస్తవానికి మహిళలు ఇలాంటి అంశాలు మాట్లాడాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు గంజాయి మత్తులో ఉన్నవాడు తనకు తాను దాడి చేసుకోగలడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఇతరులని చంపను కూడా చంపగలడు. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇవన్నీ కూడా తెలిసినటువంటి మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు అంటే వాళ్ళు ఎన్నెన్ని బాధలు పడుతున్నారు. అదేవిధంగా ఆ మహిళల్లో ఎవరో చెప్తున్నారు, మా కుటుంబంలో ఉన్నటువంటి ఒక పిల్లలు కూడా దీనివల్ల పాడైపోతారు, కాబట్టి వీళ్ళు దాన్ని దూరంగా ఉండాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, కఠిన చర్యలు తీసుకుంటుంది కాబట్టి బయటకు వచ్చారు. సో ఒక మహిళగా మీరు ఈ అంశాన్ని గురించి ఏం చెప్తారు? విచక్షణ లేని వ్యక్తుల గురించి విచక్షణ ఉన్న మహిళలు బయటకు వచ్చారు, అంటే ధైర్యంతో బయటకు వచ్చారు. మీరు చెప్పినట్టుగా అంటే ఇవాళ మనం పోరాటం చేసినా ఒక ఫలితం ఉంటుందని బయటకు వచ్చారు. మీరు అన్నట్టుగా కొండ మీద తండ్రి, పాదాల కింద కొడుకు. అంటే మామూలుగా తండ్రులు కొడుకులకు వారసత్వంగా మంచి మంచి విషయాలు ఇస్తారు, ఓ చదువు లేకపోతే ఒక మంచి బాట వేయడం అట్లాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ చిత్రంగా తండ్రి ఒక బాటలో వెళ్తూ కొడుకును కూడా ఇంకొక అక్రమ మార్గంలోకి పంపాడు. అంటే ఒక దేవుడి దగ్గర ఉంటూ దేవుడి దగ్గర ఒక మంచి నేర్చుకోకుండా, అంటే ఒక భయం భక్తి అలాంటివి లేకుండా దేవుడి కొండ మీదే మీరు అన్నట్టుగా ఒక సాక్షి రిపోర్టర్ ఎవరో వెళ్ళి మద్యం బాటిల్స్ అక్కడ పడేశాడు కదా. పడేశాక దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించి ఈ కూటమి వచ్చాక వీళ్ళు ఇలా చేశారు అని చెప్పాలని చూశారు. ప్రతిదీ వాళ్ళు చేసినవన్నీ బూమెరాంగ్ అయ్యాయి, అందులో ఏమీ సందేహం లేదు. ఆ విగ్రహం కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం, అంటే అది శని విగ్రహం అయ్యి ఆయనకే శని చుట్టుకుంది చెప్పాలంటే. అంటే మనం అసలు ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నానండి, వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు నిజంగా వీళ్ళు మంచి చేస్తుంటే, ఇవాళ మంచి జరగకపోతే తిరుమలలో దే కెన్ షో దట్, ఇగో ఇది జరగలేదండి, ఇక్కడ మేము ఇంతకు ముందు ఇలా చేసాం, మీరు ఇలా చెయ్యండి అని సలహా ఇవ్వచ్చు, ఏం తప్పులేదు. ఎప్పుడు మంచిని ఎవరైనా తీసుకుంటారండి, బుద్ధిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు, బుద్ధి లేని వాడు తీసుకోడు, అవునా? అలా కాకుండా మీరే ఒక నెగిటివ్ అక్కడ సృష్టించేసి ఇదిగో వీళ్ళు చేశారంటున్నారంటేనే మీ కుట్రలు కుతంత్రాలు బయటపడుతుంది. అంటే మీరు ఎలాంటి నీచమైన బుద్ధి మీద అనేది అర్థమవుతుంది. ఇవాళ మహిళలు బయటకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, విద్యార్థులకి అలవాటు చేస్తున్నాడు ఈ అభినయ్ రెడ్డి అంటే. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు మాట్లాడరండి. ముందు మనం గమనించాల్సింది అది. ఊరికే రోడ్డు మీదకి వచ్చేసి మీరు నేను అరుస్తామా అంటే, మన దగ్గర ఏమీ లేకుండా. అంటే వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు ఎవరో బాధితులు ఉన్నారు. అదిగాక మహిళలే బయటకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఆధారాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా బాధితులు కొంతమంది ఉంటారు. ఇంకా వాళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు నాకు అలవాటు చేస్తాడండి, అలవాటు చేశాక నాకు అది చూపిస్తూ ఉంటాడు ఆ మందు అక్కడ, అది నాకు ఇవ్వాలంటే నేను వాడు చెప్పిన పని చేయాలి. ఇందాక వారు చెప్పింది అదే. అది మనం సినిమాల్లో చూసాము, నవలలు వచ్చాయి. ఎప్పుడో మరీచిక నవలని వాసిరెడ్డి సీతాదేవి గారు రాశారు. అంటే నేను అనేది ఏంటంటే, అది ఎంత అంటే వాళ్ళకి నాలుక పిడచకట్టకపోతుందండి, వాళ్ళు అసలు ఉండలేరు. దానికోసం వాళ్ళు, ఆడవాళ్ళైతే వాళ్ళ శరీరాన్ని త్యాగం చేయాలి, మగవాడైతే వెళ్ళి ఆ డ్రగ్స్ అమ్ముతాడు. ఎందుకంటే దే కెనాట్ సర్వైవ్. నేను ఆ వార్డుకి వెళ్ళి చూసా, అందుకే మీకు చెప్తున్నా. నేను గతంలో ఈ డ్రగ్స్ తీసుకున్నాక వార్డ్స్ ఉంటాయి చూడండి, అంటే రిహాబిలిటేషన్వి, నేను చూశాను అవి. అది ఎంత దారుణం అంటేనండి, మనకి బాధ. ఇప్పుడు కూడా నేను కొంతమంది పిల్లల్ని చూశాను, నేను బయటకు వస్తారు, వాళ్ళు మామూలుగా పనులు చేసుకుంటారు, కానీ ఇలా చెమటలు వచ్చేసి వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు. ఎంత ఇరిటేట్ అంటే మీరు చూస్తే అర్థమవుతుంది. నేను ఇటీవల కూడా చూసాను ఒక వ్యక్తిని, అది చాలా బాధాకరం. తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారండి? డబ్బులు వేలకు వేలు దోచేస్తారు వాళ్ళు. ఇంత కొద్దిగా మంది ఇవ్వడానికి అదేదో దాన్ని ఏమంటారు, పొడి ఏదో వాటెవో నాకు తెలీదు, అది ఇవ్వడానికి వాళ్ళు ఎన్ని వేలు తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు కుటుంబము ఆర్థికంగా నాశనం అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. ఒళ్ళంతా పొడి చేసుకుని ఉంటారు కొంతమంది సూదులు. అందుకని ఆడపిల్లలు కూడా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళు బయటకు వచ్చారండి. అయితే బయటకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, ఈ భాను అనేవాడు చేత ఈ అభినయ్ రెడ్డి అమ్మిస్తున్నాడు. వాళ్ళు క్లియర్గా చెప్పారు ఆ పాయింట్.
అది గమనించండి మీరు. కాబట్టి అంటే ఈ లింక్ ఈ చైన్ ఎక్కడికి వెళ్తుందో అది పట్టుకోవాలి. ఈ చైన్ ఎక్కడ మొదలవుతుంది అనేది అర్థమైంది. అభినయ్ రెడ్డి ఈజ్ మెయిన్ పర్సన్ అంటే చైన్ బిగినింగ్లో. ఇది ఎన్ని మార్గాల్లో ఎలా వెళ్తోంది అంటే అసలు ఇంకొకటండి, అసలు తిరుపతి తిరుమల అనేవి ఇంత పవిత్రమైన ప్రదేశాల్లో అసలు ఇలాంటి పనులు చేయటం ఏంటి? ఆ ప్రాంతాల్లో చెడబుట్టినట్టేగా. అసలు మీరు దేవుడి దగ్గర పనిచేశానంటారు, 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఇదేం బుద్ధి కరుణాకర్ రెడ్డి గారు మీకు? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఏంటంటే, కల్తీ నెయ్యికి సంబంధించి కూడా వీరు డబ్బు కోసం కాదు మతం పైన వీళ్ళు చేస్తున్నటువంటి దాడి అని. సో తిరుమలకు సంబంధించి తిరుపతికి సంబంధించినటువంటి ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తానికే, ఎందుకంటే అక్కడికి వచ్చేవారంతా కూడా యాత్రికులే, అంత టూరిస్టులే. సో టూరిస్టుల దగ్గర ఇలాంటి పనులు కావచ్చు, ఇలాంటి వ్యక్తులను చూస్తే వాళ్ళకి ఒక రకమైన అనిపిస్తుంది అభిప్రాయం. అంటే వాళ్ళు రాకుండా ఉంటారు. ఏంటి ఈ ప్రదేశం ఇలా ఉంది, ఈ పవిత్రత లేదు ఇక్కడ అని ఒక. సో ఇది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. అందులో ఇందాక వారు చెప్పేశారు ఆల్రెడీ, అన్ని ఆర్గనైజ్డ్ అయ్యి. సో నేను అనేది ఏంటంటే పవిత్రత దెబ్బతీయడం ప్రధాన ఉద్దేశం. 2, వీళ్ళకి ఎన్ని దందాలు చేసినా ఎన్ని కోట్లు సంపాదించుకున్నా అక్రమంగా కడుపు నిండట్లేదు. లేకపోతే ఇప్పుడు పోనీ తండ్రి తప్పు చేశాడయ్యా, కొడుకుని సక్రమైన మార్గంలో ఉంచొచ్చుగా. అదేంటది అసలు ఎక్కడైనా మనం చూస్తామా ఇలాగా? ఇప్పుడు చెడ్డవాడైన తండ్రికి మంచి కొడుకులు ఉంటారు ఎక్కడైనాను. ఇక్కడ రివర్స్లో ఉంది, తండ్రి కొడుకు ఇద్దరు పోటీ పడుతున్నారు చెడ్డ పనులు చేయడంలో. అంటే ఇవాళ అక్కడ మీకు ఇంకోటి ఏంటంటేనండి, యాత్రికులు ఎక్కువ వస్తారండి. యాత్రికులు ఎక్కువ రావడం అనేది తగ్గించేయాలి. మీరు చెప్పినట్టుగా తగ్గించాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద పడి వాళ్ళని బెదిరించో లేకపోతే బంగారం దోచుకునో, లేదు వాళ్ళని ఇంకేదైనా ఇబ్బంది పెడితే వాళ్ళు రావడం మానేస్తారు. అది కూడా ఉండొచ్చు. ఇక్కడ మతము దాడి, పవిత్రత మీద దాడి, మొత్తం శాంక్టిటీ దెబ్బతీయడం అనేది వాళ్ళ అల్టిమేట్ గోల్గా మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు మహిళల్ని, ఇప్పుడు ఈ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చారో ఈ మహిళల్ని అడగాలండి, అసలు పాపం వాళ్ళలో ఎవరు బాధితులు ఉన్నారు, లేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, ఎక్కడ కొన్నారు, ఇవన్నీ అంటే మొత్తం మనం రూట్కి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తే ఇదేదో ఒక రోజులో అయిపోదు. ఇది ఎందుకంటే విస్తరించి ఉంటుంది బాగా మూలాల్లోకి. అందుకని మొత్తం కళాశాలలు, పాఠశాలలు, మొత్తం విద్యా సంస్థలు అన్నీ కూడా చెక్ చేయాలి. ఇది 1, 2 అని వదిలేయకూడదండి. యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, మహిళా యూనివర్సిటీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మనకు అక్కడ. సో ఇట్లా మొత్తం మీద ఓవరాల్గా అన్నీ చెక్ చేయాలండి. అందరి పిల్లలు చెడ్డవాళ్ళు ఉండరు, కొద్ది మందినే వీళ్ళు పాడు చేసి ఉండొచ్చు. కానీ పాడైన వాళ్ళు మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళ జీవితాలు నాశనం చేసుకోకూడదు. మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఇబ్బందులు పడుతున్న పిల్లల్ని ఆ బాధ నుంచి వాళ్ళని విముక్తుల్ని చేసి సరైన మార్గంలో వాళ్ళని పెట్టాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.